కావేరి పిల్లలందరూ హోలీ ఆడుకుంటున్నారు. చిన్ని ఎటుపోయిందా అని ఎతుక్కుంటూ ఉంటుంది. అయితే ఇంతలో కావేరి కూడా వైట్ కలర్ డ్రెస్ ఏసుకొని మంచిగా రెడీ అయ్యి వస్తూ ఉంటుంది. కావేరిని చూసి బాలరాజు ఒక్కసారిగా పాత రోజులు గుర్తు చేసుకుంటాడనమాట. అంటే కావేరిని ప్రేమించిన రోజులు, వాళ్ళిద్దరికి పెళ్ళైనవి అవన్నీ. అయితే పిల్లలందరూ కలిసి కావేరి మీదకి కూడా రంగులు వేయడానికని పరిగెడుతూ ఉంటారు. కావేరి ఏమో తప్పించుకొని తిరుగుతూ ఉంటుంది. అలా వెళ్ళడంలో బాలరాజు ఒళ్ళో పోయి పడుతుందనమాట. ఇక ఇద్దరు ఒకరికొకరు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటారు. ఇక ఈ గొడవలు ఇవన్నీ మర్చిపోతారనమాట ఒక్క క్షణం. అయితే ఏంటి మాటి మాటికి నన్ను పట్టుకునే పనిలోనే ఉన్నావు నువ్వు? నా వెనకాల తిరుగుతున్నావేంటి అంటే, నేను పట్టుకోకపోతే పడిపోతావు నువ్వు. అయినా నేనెవరినైనా పడేయగలను తెలుసా అంటే, నీకంత సీన్ లేదు. నన్ను పడేసే ఛాన్స్ నీకివ్వను నేను అంటే, సరే క్షణాల్లో పడేసి చూపిమంటావా అన్నట్టు బాలరాజు కావేరితో మాట్లాడుతూ ఉంటాడు. అంత సీన్ లేదు నీకంటూ ఉంటుంది. ఇంతలోనే పడేస్తాడనమాట. ఇక వాళ్ళిద్దరి మాటలు ఇవన్నీ చూసి చిన్ని మురిసిపోతూ నవ్వుకుంటూ ఉంటుంది. అంటే వాళ్ళ అమ్మా, నాన్న ఇద్దరు చాలా సంతోషంగా ఉండాలి. ఆళ్ళతో నేను ఉండాలి అన్నట్టుగా. వీళ్ళిద్దరిని కలపడం కోసమే చిన్ని గూడా ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఒక్కసారిగా బాలరాజు కావేరిని కిందకొదిలేయడంతో పడిపోతుందనమాట. కాలు బెణుకుతుంది. లేయడానికి కూడా వీలు కాదనమాట. "ఏంటి రాజు అలా చేశావు? హాస్పిటల్‌కేమన్నా వెళ్దామా?" అంటూ చిన్ని చాలా కంగారు పడిపోతుంది. "అమ్మ ఏమైంది? ఏమైంది?" అని. "నడవలేకపోతున్నాను, లేయలేకపోతున్నాను" అంటే ఇక బాలరాజే కావేరి కాలిని తన తొడ మీద అంటే తన కాలు మీద పెట్టుకొని కాలు మొత్తం సెట్ చేస్తాడనమాట. "ఇది బెణికిందిలే ఏం కాదు. నేను సెట్ చేసేస్తాను చూడు" అని. అయితే కావేరి తనకి అంటే బాలరాజుని అలానే చూస్తూ ఉంటుంది. బాలరాజు అలా కావేరి కాలు సరి చేస్తూ ఉన్నప్పుడు కావేరితో ప్రేమలో పడింది. అంటే కావేరికి ఫస్ట్ టైమ్ ప్రపోజ్ చేసింది. అలాగే కావేరితో పెళ్ళవ్వడము, ఇద్దరు కలిసి సంతోషంగా ఉండడము ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నేను ఆ రోజు గనక బాధ్యతారహితంగా లేకుండా ఉండుంటే, నా భార్య పట్ల నేను ప్రేమగా ఉండి తనకి సపోర్ట్ చేసి ఉంటే, ఇలాంటి పరిస్థితి నాకు వచ్చుండేది కాదు కదా! నా కూతురితో, నా భార్యతో నేను చాలా సంతోషంగా ఉండేవాడిని కదా! అంటూ తను చేసిన తప్పుని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇంకా జీవితంలో అలాంటి తప్పు నేను చేయను అనైతే అనుకుంటూ ఉంటాడు. ఇక కావేరి కాలు సర్ది చేశాడు కదా! థాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. "ఏంటి థాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నావు" అని చిన్నికి చెప్తాడనమాట. "మీ రాక్షస్ టీచర్ కనీసం థాంక్స్ కూడా చెప్పడం లేదే" అని. "రాక్షసులకి థాంక్స్ చెప్పర్లే" అని కోపంగా వెళ్ళిపోతుంది. ఇక కావేరి వెళ్తూ ఉంటే అలా వెనకాల నుంచి బాలరాజు చాలా ప్రేమగా చూస్తుంటాడు. బాలరాజు పూర్తిగా మారిపోయినప్పటి నుంచి కావేరిని ప్రేమించడం మొదలుపెట్టాడు. కావేరి అంటే అంత ఇష్టపడుతున్నాడు. కావేరికి బాలరాజు శ్రేయోభిలాషి అని తెలిస్తే అప్పుడు కావేరి రియాక్షన్ ఎలా ఉంటుందో అనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.